మళ్ళీ కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి, లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? కర్ణాటక అండ్ మహారాష్ట్ర అవి రెండిట్లోనే ఎక్కువ అవుతున్నాయంట. అండ్ రీసెంట్ గా ఇక్కడ కుకట్పల్లిలో డాక్టర్ వచ్చిందంట. అండ్ వైజాగ్ లో కూడా ఒకరికి వచ్చిందంట. అండ్ ఇంకోటి అందరికి చెప్పాల్సింది ఏంటంటే మనం భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది కోవిడ్ అనేది ఫేస్ చేసాం. లాస్ట్ 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఏమో ఫేస్ చేసాం. హ్యూమానిటీ పవర్ ఎక్కువ ఉంటే మనకేం పర్లేదు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఏం కాదు. 60 to 65 ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కొంచెం కష్టం అవుద్ది. అండ్ ఇంకోటి ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి, మన కుకట్పల్లిలో వచ్చింది కాబట్టి మన హైదరాబాద్ కుర్రోళ్ళు అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మాస్క్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. అది కొంచెం సేవ్ చేస్తుంది. అండ్ ఇంకోటి హ్యూమానిటీ పవర్ ఎక్కువ ఉండాలి. అండ్ మ్యాక్సిమం అయితే లాక్డౌన్ పడే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫేస్ చేసాం. అండ్ ఇంకోటి వ్యాక్సిన్ కూడా ఉంది మన దగ్గర. మరి వ్యాక్సిన్ ఉన్నా కూడా లాస్ట్ టైం ఆల్రెడీ చనిపోరు, ఏం భయం లేదు అనుకుంటూనే వయసుతో సంబంధం లేకుండా కుప్పకూలిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఆ సిచ్యువేషన్ వస్తుంది అంటారా? సిచ్యువేషన్ వస్తా అంట మనం మంచిగా ప్రికాషన్స్ తీసుకుంటే రాదు. ఇంకా మరి లాస్ట్ లాక్డౌన్ పడ్డప్పుడు మీరు ఏం చేశారు? మేమేం చేసాం, ఫస్ట్ నేనైతే బ్రో రియల్గా చెప్తున్నా, మాస్క్ కూడా పెట్టుకోలేదు నేను. రాలేదు. అండ్ ఇంకో నేను వ్యాక్సిన్ కూడా తీసుకోలేను, ఇంట్లోనే ఉన్నాం, ప్రికాషన్స్ తీసుకున్నాం అంతే. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణహాని ఉంది, గుండెపోటు వస్తుంది అని చెప్తున్నారు. అది హ్యూమానిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే డిసీజెస్ ఉంటాయి కదా, ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల అలా అయిందంట. ఇప్పటికే మనం చాలా కోల్పోయినాం. మనం వచ్చి ఎంతో మంది మరణాలు అయినాయి, మామూలుగా చనిపోయారు. ఆయన కూడా జాగ్రత్త ఉన్నా కూడా అది ఉపయోగం లేకుండా అయిపోయింది. అవును, ఉండొచ్చు, రావచ్చు, మళ్ళా అలాంటి జరగవచ్చు కూడా. ఫ్యూచర్ లో కూడా మనం ఇంకా జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త ఉంటేనే మనం కొన్నాళ్ళు మనం బతకగలుగుతాము. అందరికి మళ్ళీ లాక్డౌన్ వస్తే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ అన్ని మూసుకొని పోవాల్సి వస్తుంది. భోజనం అంటే ఇక అంతే, ఇక బతకలేము అసలు. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికే మనం అలాంటి వచ్చిందానికే మనం ఇంతవరకు మనం కోలుకోలేకపోతున్నాం. మనం ఇంకా అలా వచ్చిందంటే ఇక మనం కోవిడ్తో ఇంకా చనిపోవడం పరిస్థితే కానీ ఇంకా వేరేది మార్గం లేదు అసలు. ఇక జాగ్రత్త అందరు తీసుకోవాలి, చిన్న పెద్ద అందరు తీసుకుంటేనే మనం కొన్నాళ్ళు మనం బతకగలుగుతాము, అందరికి సహకరించగలుగుతాం మనం. లాస్ట్ లాక్డౌన్ పడ్డప్పుడు మీరేం చేశారు? నేను జాగ్రత్త పడ్డాను. కొంతమంది బాడీ దాన్ని సపోర్ట్ చేయగలుగుతుంది, కొంతమందికి సపోర్ట్ చేయలేదు. అంతే, దాన్ని బట్టి ఇక మనం అంతే. కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి కదా, లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నో, ఐ డోంట్ థింక్ సో. అంటే మనం హ్యాబిచుయేట్ అయిపోయినాం కదా, సో ఐ డోంట్ థింక్ సో. వి షుడ్ టేక్ ప్రికాషన్స్. మరి మన హైదరాబాద్ లోనే కూకట్పల్లిలో ఒక డాక్టర్ కి వచ్చిందంట. అలానే కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే అని చెప్పి న్యూస్ లో కూడా చెప్తున్నారు. అవునండి. దాని మీద మీ అభిప్రాయం? అంటే మనం ఇంకా ఆల్రెడీ 2 phases దాటుకొని వచ్చినాం కాబట్టి మనం స్ట్రాంగ్ ఇనఫ్ అని నేను అనుకుంటున్నా. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఐ డోంట్ థింక్ సో లాక్డౌన్ మళ్ళీ. లైక్ శానిటైజర్ అండ్ మాస్క్ అంతే. సో లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు మీరేం చేశారు? లాక్డౌన్ పెట్టినప్పుడు ఇంట్లో కూర్చున్నా అంతే. అండ్ ఇంత రెగ్యులర్ ప్రికాషన్స్. యా. అంటే మీరు ఏం చేస్తుండే అంటే అప్పుడు లాక్డౌన్? అప్పుడు నేను బీటెక్ స్టూడెంట్. ఇప్పుడు లాక్డౌన్ పడితే పరిస్థితి ఏముంటది? ఏం ఉండదు. ఐ డోంట్ థింక్ సో లాక్డౌన్ ఉంటదని నేనైతే అనుకోవట్లేదు. మరి కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? మనం కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఫేస్ చేసినామో మనకైతే తెలుసు. సో లాక్డౌన్ పడుతుందని అయితే మనం హోప్ చేయొద్దు. కాకపోతే మన జాగ్రత్తలు మనం తీసుకొని, మన హెల్త్ ఇంపార్టెన్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవడం బెటర్. ప్రికాషన్ లైక్ చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే మనం ప్రికాషన్స్ తీసుకొని ఎవరిగా ఉండడం బెటర్. అవును రీసెంట్ గా అలానే కూకట్పల్లిలోనే ఒక డాక్టర్ కి రావడం. అవును. మరి ఇట్లానే ఉంటే మళ్ళీ లాక్డౌన్ పడుతుంది కదా? అదే పక్కగా పడుతుంది. బట్
ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే అట్లాంటి సిచ్యువేషన్ రావద్దని అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనకు లాక్డౌన్ పడ్డప్పుడు మీరు ఏం చేశారు? నేనైతే లైక్ ఇంట్లోనే అందరం ఫ్యామిలీ అంతా ఇంట్లోనే నార్మల్గా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు వెజిటేబుల్స్ అన్ని పసుపు వాటర్లో పెట్టుకోవడం, హ్యాండ్స్ని ఎప్పుడు మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పలేదన్న. ముందు రాకుండా మన జాగ్రత్తలో మనం ఉంచుకోవడం బెటర్ కదా. డైలీ హ్యాండ్ వాష్ చేసుకోవడం, హాట్ వాటర్లో అలాంటివి చేసుకోవడం, హీట్ వాటర్ తాగుతూ ఉండడం, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ఫుడ్ మనం తినడం. ఎలా తింటే మనకు మంచిదే కదా అన్న. సో కోవిడ్ లాక్డౌన్ ఒకవేళ పడ్డదనుకోండి పరిస్థితులు ఎట్లుంటాయండి? ఎట్లుంటాయంటే మరి ఇంకా అలాగే ఉంటదేమో, కానీ అదే ఇంకా అది స్ప్రెడ్ కాకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే స్ప్రెడ్ కాదని అనుకున్నాను. మరి కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి కదా, మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం ఏముంది, అందరూ సేఫ్టీ పాటిస్తే అంత మించి బెటర్ ఆప్షన్ లేదు. సో మరి లాస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఏం చేసినా మేము క్రికెట్ ఆడినాం, అంత మించి ఏం చేయలేదు. క్రికెట్ ఆడారు అంతే. ఏం చేస్తుండే ఆ టైంలో? ఖాళీనే 2 years ఖాళీ. 2 years ఖాళీ ఉండే. 2 years వేస్ట్ అయితే. అలాంటి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ లాక్డౌన్ పడితే ఎలా ఉంటది? దరిద్రంగా ఉంటది. అంటే మన లైఫ్స్ అని చేంజ్ అయిపోతాయి మళ్ళీ. ఇప్పటికే 2 years వాళ్ళ అందరి లైఫ్ తల కిందలు అయిపోయినాయి. ఇది ఇంకా వరస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, చేయాలి ఈ ఇయర్ చేయాలి. మరి లాక్డౌన్ పడితే? లాక్డౌన్ పడితే ఇంకా దరిద్రం ఇంకా తాండవం చేస్తున్నట్టు ఇప్పటికే చేస్తుంది. అంతే. లాక్డౌన్ కోవిడ్ వస్తుంది అంటారా రాదంటారా? అంటే ఇప్పుడే కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మన కూకట్పల్లిలో ఒక డాక్టర్ కే వచ్చింది, బట్ అంత అవ్వదేం ఎఫెక్ట్ అని నా ఉద్దేశం. అంత అవ్వదు. అందరు సేఫ్టీ బాగుంటే బాగుంటుంది. అంతే. మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే నేను పెట్టుకోలేదు, ఇప్పుడు మూవీకి వెళ్తున్నాను బట్ పెట్టుకుంటా. హాయ్ అండి. మళ్ళీ కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. అవునండి. లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇండియా కాకుండా కంట్రీలో కోవిడ్ కేసు ఎక్కువ మెన్షన్ ఉంది ఈ మధ్య. సో ఖచ్చితంగా మన లాక్డౌన్ ఛాన్స్ ఉంది. మేబీ 2 weeks చూస్తాం, కేసు ఎక్కువ అయితే మన గవర్నమెంట్ ఖచ్చితంగా లాక్డౌన్ వస్తుంది. తెలంగాణ ఎటో ఏపీ ఉంది కాబట్టి మనకి ఛాన్స్ ఉంది మనకి. సో కేరళలో ఇంకా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అవును. అక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా మన గవర్నమెంట్ ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ కేసు నమోదు అయితే ఇంకా మనం ఇంకా ముందుకెళ్తాం మనము. సో ఏపీలో ఆల్రెడీ 2 కేసు నమోదు విన్నాము. సో ఇంకా ముందుకు కాబట్టి మనం ఇంకా గవర్నమెంట్ త్వరలో తీసుకుంటాం నేను ఖచ్చితంగా. సో మరి మనకి ఇప్పుడు ఇంక్రీజ్ కావాలంటే మనం ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి మనం. ఎలాంటిదంటే మనము అక్కడికి వెళ్ళాక మాస్క్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్ మెయింటైన్ చేయాలి. సో మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది. ప్రతి మన టైం కాదు కాబట్టి మనం జాగ్రత్త కొనాలి. సో మరి లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు మీరు ఏం చేస్తారు? బయటికి వెళ్ళి ఇంట్లో ఉన్నాము, సేఫ్టీగా ఉన్నాం, బయటికి పోలేదు అంటే ఒక టైం ఉంటుంది బయటికి వెళ్ళడానికి. ఆ టైంలో వచ్చేసి మనం వెళ్ళిపోయాం. సేఫ్టీ మన సేఫ్టీ జోన్లో మనం ఉన్నాం అంటే ఎప్పటికీ సేఫ్టీ మనం ఉండాలంటే. అది ఈసారి లాక్డౌన్ పడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆల్రెడీ మనం ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ కొద్దిగా ప్లాన్ గా ఉంటుంది. మనం ఇంకా మనము ముందుకు వెళ్ళచ్చు మనకి. ఫస్ట్ టైం అయితే మనం ఆలోచించి, సెకండ్ టైం కాబట్టి మనం బయటకు వెళ్ళాలి. సో సెకండ్ టైం కాబట్టి ఐడియా ఉంది కాబట్టి మనం స్టడీ వెళ్ళిపోవచ్చు ఇంకా. హాయ్ అండి. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కానీ ఏమో పడతలేదు తెలియదు ఇంకా. స్టార్టింగ్ లో కూడా మనం అంతే అనుకున్నాం కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకా లాక్డౌన్ అయిపోతుంది అనుకుంటూనే సంవత్సరం గడిచిపోయింది లాక్డౌన్ లోనే. మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంటంటే మళ్ళీ లాక్డౌన్ పడితే లాస్ట్ టైం మనం వ్యాక్సిన్ తీసుకుని దానికి లాభం లేకుండా కదా. మనం లాస్ట్ టైం వ్యాక్సిన్ తీసుకుని అందరం ఇండియా మొత్తంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. మళ్ళీ లాక్డౌన్ అంత ఇప్పుడు కరోనా వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ పడుతుంది అంటే అప్పుడు వ్యాక్సిన్ తీసుకుని వేస్ట్, గవర్నమెంట్ వ్యాక్సిన్ కనిపెట్టి వేస్ట్ అయితే ఒకవేళ పడితే నాకు తెలుసు. లాస్ట్ టైం ఏం చేసి మీరు లాక్డౌన్ పడ్డప్పుడు? లాక్డౌన్ అప్పుడు ఏం చేసి ఇంట్లో కూర్చున్నాం అంతే. ఇంట్లో ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. అవన్నీ ఎలా? ఇక నార్మల్గా అందరు ఎట్లేసి అట్లా వేసినాం కానీ ఇప్పుడైతే లాక్డౌన్ పడదా అనిపిస్తున్నది. ఒకవేళ లాక్డౌన్ పడితే ఇప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి? ఇక అప్పటికన్నా ఇంకా గౌరవం అనిపిస్తుంది. 2 years అప్పుడే ఇంట్లో కూర్చున్నారు. ఇక ఫైనాన్షియల్ పరంగా ఆర్థికంగా అందరు ఇక కష్టమవుతుంది అందరికి. ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలంటారు? ఇక మాక్సిమం లాక్డౌన్ అయితే పడది. ఒకవేళ పడితే ఇక తెలుసా లాస్ట్ టైం అయితే ఇక ఎట్లా కష్టం అనుభవించదు, ఇక రాకుండా కొంచెం చూసుకుంటాం అంతే. ఇక అనుభవం ఉంది కదా లాస్ట్ టైం ఒకసారి పడ్డప్పుడు, ఇక అట్లా కాకుండా చూసుకుంటాం. हेलो, कोविड केसेस इंक्रीज हो रहे हैं, इसके ऊपर आपका ओपिनियन? मेरा ओपिनियन यही है कि कोविड केसेस जो इंक्रीज हो रहे हैं तो हमको अपना एहतियातन के तौर पे प्रिकॉशन लेके रहना चाहिए. लॉकडाउन अब नहीं बर्दाश्त होगा ज्यादा. हो चुका अब. लास्ट टाइम क्या करे आप लॉकडाउन में?
लॉकडाउन में लास्ट टाइम मैं ज्यादातर कुछ कर नहीं पाया, मतलब सब कुछ होता है, हो नहीं पाता है कुछ भी काम वाम। अगर आप तो लॉकडाउन करते पड़े तो सिचुएशन कैसा रहता है? अब रश होगा, लोग ज्यादा रिलाई नहीं करेगा उस पे। हाँ, तो लॉकडाउन नहीं पड़ेगा? नहीं नहीं, मुश्किल है। तो केसेस इंक्रीज हो रहे हैं ना, अपन कैसे प्रिकॉशंस लेना चाहिए? प्रिकॉशंस लेने चाहिए कि हमको जो मास्क वगैरह है फिर से स्टार्ट कर देना चाहिए, जो भी है प्रिकॉशन स्टार्ट करना चाहिए, बस लॉकडाउन नहीं होना चाहिए बस। अगर लॉकडाउन गिरा तो अनफॉर्चुनेटली अगर लॉकडाउन गिरा तो कैसा रहा? लॉकडाउन गिरा तो फिर मुश्किल होगा लाइफ लोगों का, क्योंकि अभी लोग 2 साल लोग लॉकडाउन में लोग रहे हैं। बहुत मुश्किल होगा।